హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు గోట్లో ఒక పాటైన ఈ ఐటెం గురించి, క్లీనింగ్ గురించి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఐటెంని దబ్బా అని అంటారండి. ఈ గొట్టంలా ఎలాడుతుంది చూసారా, ఆ చివర ఈ చివర చికెన్ లివర్లా ఉంది. దాన్నే మనం యూజ్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్కి ముందు దీన్ని బాయిల్ చేసుకు పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వైట్లో లేయర్ ఉంటుంది, వైట్ కలర్లో. ఆ లేయర్ని టోటల్గా రిమూవ్ చేయాలి. ఆ లేయర్ ఉండడం వలన పీస్ అనేది సాగుతున్నట్టుగా గట్టిగా ఉంటుంది. మష్రూమ్ పైనుండే లేయర్ని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తామో అలానే ఈ ఐటెం కూడా రిమూవ్ చేయాలండి. ఇది రిమూవ్ చేయకుండా వండుకుంటే సాగుతూ ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది, అస్సలు తినలేమండి. దాన్ని ఎంజాయ్ చేయలేము. సో రిమూవ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. స్టార్టింగ్లో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మాకు కూడా తెలియదు. దీన్ని బాయిల్ చేసి పీసెస్ కట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మా అమ్మ వండేసేది. కాకపోతే దాన్ని ఎంజాయ్ చేస్తూ తినలేకపోయే వాళ్ళం. ఆ లేయర్ ఉండడం వల్ల సాగుతూ ఉండేది, కట్ అయ్యేది కాదు. ఎంత నమిలినా సరే దవడలో నొప్పి పెట్టేది తప్ప టేస్ట్ అనిపించేది కాదు. ఒకసారి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా చిన్నాన్న కూడా ఇదే తీసుకొచ్చారు. అప్పుడు మా చిన్నమ్మ ఇలా క్లీన్ చేసుకోవాలి అని చూపించారు. అప్పటి నుంచి దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రైకి చాలా బాగుంటుంది ఇది. అలానే చింతకాయ కానీ మామిడికాయ కానీ చింత చిగురు వీటిల్లోనే బాగుంటుంది. కర్రీ చేసుకుంటే అస్సలు బాగోదు. స్టార్టింగ్లో మాకు తెలియక ఈ గొట్టంని కూడా యూజ్ చేసేవాళ్ళం, అస్సలు నమ్మలేకపోయే వాళ్ళం. కానీ దీన్ని వాడకూడదు, గట్టిగా ఉంటుంది, నమ్మలేమనేసి దీన్ని పడేయాలంట. ఇలా సపోర్ట్ ఉండాలి చేయడానికి అనేసి ఉడకపెట్టి ఆ క్లీనింగ్ ప్రాసెస్ అయ్యేంతటి వరకు ఉంచుకోవాలి. తర్వాత దీన్ని బయటపడేయడమే. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఫ్రైకి అయితే ఇంకా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసిన సైజ్ వచ్చేసి మామిడికాయ కానీ అదే పులుపు పెట్టి వండుకునే వాటికి. మళ్ళీ చింతపండు పులుపు వేసుకుంటే దానికి సెట్ అవుతుందో. మీలో ఎవరైనా ఇది ట్రై చేయాలనిపిస్తే ఫ్రై మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ కర్రీ మాత్రం అస్సలు బాగోదు. దాన్ని అవాయిడ్ చేయండి, అస్సలు ట్రై చేయకండి. పులుపు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు మాత్రం వేయకండి. నేనేం చేశానంటే కొంచెంగా ఫ్రై చేశాను. మిగిలినవి గ్రేవీ కర్రీ చేయమన్నారని ఎంత చెప్పినా వినలేదని మా హస్బెండ్ బాగుండదని చెప్పినా సరే ఒకసారి చేసి పెడితేనే తెలుస్తుందని చేశాను. అట్లా అయింది, తినాలనిపించలేదు. తప్పదు కదండి, ఇంత రేటు పెట్టుకొని పడేయలేం కదా, దానికోసమని తిన్నాం.